బాంబుల మహారాజ్ చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. ఆయన టీవీ9 డిబేట్లో కూర్చొని మాట్లాడుతున్న సమయంలో వాళ్ళు ఏం చేశారు అనే చెప్పేసి వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో ఇంకా బాంబులు వెళ్తున్నాయని చెప్పేసి బాగా డిప్రెషన్కి గురైండు. ఎందుకో చెప్పనా, రేవంత్ రెడ్డి ఏమో దెబ్బ మీద దెబ్బ కొడతా ఉంటే గోలికలేక అయిపోయిండు పొంగిలేటి. కొన్ని సందర్భాల్లో అధిష్టానం దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ తీసుకొని వచ్చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇతన్ని రాజీనామా చేయాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి చాలా వరకు రేవంత్ రెడ్డి దాని మీద ఆర్డర్స్ కూడా తీసుకురావడంతో కొన్ని కాంట్రాక్ట్ విషయంలో తగ్గిన విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరికొన్ని వ్యవహారాల్లో వీళ్ళు తలబెట్టిన వ్యవహారాలు, వాటాల లొల్లి, అక్రమాలు, అన్యాయాలు మొత్తం దోచుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్న సమయంలో వీళ్ళ అడ్డంగా బట్టబయలైనట్టుగా మనం కంప్లీట్గా దొరికిర్రు. వీళ్ళు మొత్తానికి దొరికేసిర్రు. అయితే ఆయన మాటల్లోనే వినండి, ఈ బాంబుల మహారాజు యొక్క కథ ఏందో ఒకసారి మీరే చూడండి. ఇక ఆయన బాంబులు అన్నారు, బాంబులు కాలేదు, లూటీలు చేస్తున్నారు, లూటీలు మాత్రం కంటిన్యూ అవుతాయి అని అంటున్నారు. మీరు దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? బాంబులు పేలాయా లేదో మొదటి దానికి మీకు బాగా స్పష్టంగా తెలుసు, రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకే తెలుసు. బాంబు పేలటం అంటే జైల్లో పెట్టడమో ఇంకొకటి చేయటమో ఇంకొకటి చేయమనేది కాదు. వారి టైంలో జరిగిన అవినీతి అక్రమాలని హైలైట్ చేస్తూ వాటిని ఒక్కొక్కటి ప్రూవ్ చేయటమే బాంబు పేలటం. ఆయన బాంబులు అన్నారు, బాంబులు పేలలేదు, లూటీలు చేస్తున్నారు, ఆయన గొంతులో భయాన్ని చూసారా? క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాటల్లో క్లారిటీ లేదు. భయపడుకుంటూ దడుచుకుంటూ మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. ఆయన బాంబులు పేలడం అంటే జైల్లో పెట్టినట్టు కాదు, బాంబులు పేలడం అంటే ఏదో చేసినట్టు కాదు, వాళ్ళ టైం పీరియడ్లో చేసిన అవినీతి అక్రమాల గురించి బయట పెట్టడమే అని చెప్పిండు. ఈరోజు పొంగులేటి గారు ఒక స్టేజ్ మీద పోయి కూర్చుంటే ఆయన వెనకాల 10 మంది కూడా కూర్చుంటలేరు. ఆయన యాజ్ ప్రోటోకాల్ పరంగా చూసుకుంటే రేషన్ డీలర్ వచ్చి కూర్చుంటాడు ఆయన పక్కన. అంటే పొంగులేటి గారి ఇంట్లో ఎట్లా బాంబులు పేల్చారో ఇక అర్థమవుతుంది. యావత్ తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే, కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న వ్యవహారాలు చూసిరు కదా మీరంతా, వాళ్ళు అవినీతి అందులో పొంగులేటిదే. ఆయన చెప్పినట్టుగా ఆయన చేసిన దొంగతనాలే, ఆయన చేసిన ఈ యొక్క దొంగ పనులే అంత ఎక్స్పోజ్ అవుతుంది తప్ప వేరేది ఒకటి వస్తుందా అంటే ఎక్కడ కూడా రావట్లా. అందుకనే ఈ బాంబుల మహారాజు కొంపులోనే బాంబులు పేలినాయి. బీఆర్ఎస్ పార్టీలో కాదు పేలినాయి, కాంగ్రెస్ పార్టీలో బీభత్సమైన బాంబులు పేలుతున్నాయి. ఈ మధ్యకాలంలో బీజేపీ మహానాయకుడి కుటుంబంలో పెద్ద బాంబు పేలింది. దీని మించిన బాంబు మరొకటి ఎక్కడ ఉండదు. అది పెద్ద బాంబు, చిన్న బాంబు అయితే కాదు, స్పెషల్ హైజెనిక్ బాంబు అది.